హాయ్ అండి. ఇవాళ అయితే మనం ఎగ్ బిర్యానీ చేస్తాం. ఇప్పుడు నేను దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. నేను ఎగ్స్ తీసుకున్నానండి, 24 ఎగ్స్. ఒక హాఫ్ కేజీ పైన ఇంకొక 2 ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కావాల్సినంత పుదీనా. ఇప్పుడండి నేను 2 కేజెస్ రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఎగ్స్ మనం బాయిల్ చేసుకుందామండి. ఓకే అండి, ఎగ్స్ బాగా బాయిల్ అయిపోయి ఇప్పుడు వీటిని పెంకు తీసుకొని రెడీ చేసి ఓకే అండి, నేనైతే గుడ్లు పెంకు తీసేసి ఇదండి ఈ విధంగా ఘాట్లు పెట్టానండి. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల ఆయిల్ లోపలికి వెళ్తుంది. అప్పుడు కొంచెం తినేటప్పుడు ఆయిల్ తగులుతా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆయిల్ మిగిలితే మనం బిర్యానీ వేసుకోవచ్చు, ఏం కాదు. ఆయిల్ పెట్టుకొని కొంచెం వేడవ్వాలండి. ఆయిల్ ఎక్కువ వేడవ్వాల్సిన అవసరం లేదు, మామూలుగా కొంచెం వేడైతే చాలు. ఆయిల్ ఇప్పుడు చిన్నగా గుడ్లన్నీ వేసేసుకుందాం. ఓకే అండి, నేను గుడ్లన్నీ వేసేసానండి. కొంచెం ఇట్లాగే వదిలేదు 2 మినిట్స్. ఆయిల్ అంతా బాగా కొంచెం వేయినాక ఇప్పుడే మనం తిప్పామనుకోండి కింద అంటుకోపోద్ది. అందుకని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉందాము, తర్వాత టర్న్ చేస్తాం గుడ్లని. చూడండి ఇప్పుడైతే చూడండి, మనం చిన్నగా అంటే గంటి యూజ్ చేయకుండా ప్యాన్నే మనం చిన్నగా ఇట్లా షేక్ చేస్తూ ఉంటే ఇది రౌండ్ తిరిగొద్ది. చూడండి పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ అదిగోండి, ఈ గుడ్డ చూడండి, ఈ గుడ్డ చూడండి కొంచెం బాయిల్ అయ్యాయి కదా, కొంచెం వేగినట్టు అట్లా పైకి వస్తే చాలండి. ఈ విధంగా చిన్నగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. గంటి పెట్టామంటే ఇది క్రాక్ వచ్చేసండి. కొంచెం క్రాకులు లేకుండా ఇది సాఫ్ట్గా ఉంటుంది అసలు ఎగ్గు. ఇంకా గంటి పెట్టామంటే ఖచ్చితంగా విరిగిపోద్ది. ఇప్పుడు చూడండి అన్ని సైడువి కొంచెం ఉడకట్లేదు, సో అటు ఇట్లుగా పని చేస్తూ ఉంటే అవే కొంచెం పైకి అటు ఇటు రౌండ్ తిరుగుతుంది కాబట్టి బాగా సాఫ్ట్ అవుద్ది. చూడండి ఇప్పుడు ఈవెన్గా మొత్తం కుక్ అవుతున్నాయి. చూడండి అటు సైడ్ ఇటు సైడ్ ఇవి, అటు సైడ్ ఇటు సైడ్ మనము ఇట్లా షేక్ చేస్తూ ఉంటాం కాబట్టి అటు ఇటు కదులుతున్నాయి ఇవి. నెక్స్ట్ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. చూడండి బాగుందిగా. ఎక్కువ బ్లాక్ రాకూడదండి, ఇట్లాగా కొంచెం గోల్డ్ కలర్ వస్తే చాలు. బిర్యానీ వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా ఉడకబెట్టి వేయడం కంటే ఇట్లా కొంచెం లైట్గా రోస్ట్ చేసేస్తే ఎగ్ అనేది తినేటప్పుడు కానీ చూసేదానికి కానీ మనకి చాలా బాగుంటుంది. చూసేదానికి బాగుంటేనే కదా తినేదానికి బాగుండేది. ఓకే అండి, ఇప్పుడు బాగా కుక్ అయిపోయి సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు చూడండి కొంచెం ఉప్పు, పసుపు, కారం ఎక్కువ వేయకూడదు, కొంచెం చాలు. ఎందుకంటే ఇవి కొంచెం కలర్ఫుల్గా రెడీ అవుతాయి అందుకని. సో ఇట్లా వేసుకొని చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇది మొత్తం గుడ్లకంతా ఈవెన్గా పట్టేటట్టు టర్న్ చేసుకోవాలండి. లేకపోతే చూడండి ఇప్పుడు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాం కదండి. ఎక్కడ పసుపు, కారం, ఉప్పు ఎక్కడ కనిపించట్లేదు కదా. ఇది ఆయిల్లో బాగా మిక్స్ అయిపోవాలి. 2 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. స్టవ్ ఆన్ చేసి బిర్యానీ దబ్బర పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. చూడండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయినాక ఇప్పుడు మనం చూడండి ఆయిల్ హీట్ అయినాక ఒక 4 బిర్యానీ ఆకులు, పట్ట, లవంగ, యాలకులు ఇవి తీసుకున్నానండి. ఇవైతే ఇప్పుడు మనం దీంట్లో వేద్దామండి. ఆయిల్ హీట్ అయిపోయింది. నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా ఇవి వేయాల్సిందేనండి, లేకపోతే టేస్ట్ రాదు. ఇవైతే బాగా కాగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. చూడండి ఆనియన్స్ వేసామండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం దీన్ని. చూడండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి. అయితే బాగా ఫ్రై అవ్వాలి, రెడ్డిష్గా రావాలండి. అప్పటిదాకా వీటిని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాము. తిప్పుతూ ఉండాలండి, లేకపోతే ఒక చోట మాడిపోతాయి, ఒక చోట వైట్గా వచ్చేస్తాయి. ఓకే అండి, ఆనియన్స్ అంతా రెడ్ వచ్చేసాయి. చూడండి
మరీ అంత రెడ్ అవసరం లేదు. చూడండి ఈ విధంగా ఫస్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం మసాలా వేసుకున్నాం. 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నామండి, చాలు. 2 కేజీలకి ఇంత సరిపోతుంది మసాలా. ఎప్పుడు ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే దేంట్లోనైనా టేస్ట్ ఉండేది. బిర్యానీలో అయితే మాత్రం మ్యాక్సిమం ఎంత ఆనియన్స్ ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఈ టైంలో కింద అంటుకోకుండా ఫస్ట్ ఇలాగా కలుపుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలాగైతే కలుపుకొని 2 మినిట్స్ బాగా వేపుకోవాలండి. ఇక్కడ చూడండి ఆనియన్స్ ఇంకా ఎంత రెడ్ వచ్చేస్తాయి చూడండి. మసాలాలో వేగిన తర్వాత ఇంకా రెడ్ అయిపోతాయి బాగా. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. బాగా మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు మనం టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, ఇవి వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకుందామండి మొత్తం. ఇలా వేసేసుకున్నాక 2 మినిట్స్ ప్లేట్ పెడతామండి. ఆవిరికి బాగా ఉడుకుద్ది. చూడండి ఇప్పుడైతే ప్లేట్ పెట్టుకున్నాం, బాగా ఉడుకుద్ది. ఇట్లాగా ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఇప్పుడు బాగా కుక్ అవుతుంది కదా. ఎక్కువసేపు మూత పెట్టద్దు, ఎందుకంటే మసాలా వేసాం కాబట్టి కింద అంటుకోబోతుంది. అట్లా కలుపుతూ ఉంటే టమాటాలోని జ్యూస్ అంతా వస్తుంది కదా, అప్పుడు దాకా కొంచెం కలుపుతూ ఉండాలి. టమాటా కొంచెం మెత్తపడితే జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న పుదీనాలో మనం 1 కప్పు తీసుకున్నామండి పుదీనా. దాంట్లో కొంచెం పక్కన పెట్టుకొని మిగతా పుదీనా ఎత్తి దీంట్లో వేసేసుకుందాం. ఆ పుదీనా తర్వాత వేసుకుందామండి. ఒకసారి కలుపుతాం. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి, బాగా కలుపుకుందాం. కలపకపోతే కింద మసాలా అంటుకోబోద్దండి, అందుకని కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండాలి. టమాటా ఇంకా సాఫ్ట్ కాలేదు, ఇంకో 5 మినిట్స్ అవుతుంది సాఫ్ట్ అయ్యేదానికి. కలపకపోతే కింద అంటుకుంటుంది, అందుకని దీన్ని కలుపుతూనే ఉండాలండి. మసాలా వేసినప్పటి నుంచి కింద అంటుకోవడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడైతే చూడండి టమాటా బాగా సాఫ్ట్ అయిపోయిందండి. చూడండి నేను కలుపుతూనే ఉన్నాను, అయినా కింద అంటుకుంటూ ఉన్నాను. కొంచెం బాగా అంటుకోకుండా కలుపుకోవాలండి. టమాటా బాగా సాఫ్ట్ అయిపోయింది. చూడండి జ్యూస్ కూడా బాగా వచ్చేసింది, గుజ్జు వచ్చేసింది. ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం పసుపు, చూడండి పసుపు కొంచెం అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి. మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి అవి ఎక్కువ కారంగా ఉన్నాయి కాబట్టి కొంచెం సరిపోతుంది నాకు తెలిసి. ఎక్కువ కారం ఉన్నా బాగోదు. చాలు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే చూడండి నేను సిమ్లో పెట్టేటప్పటికే చూడండి కింద అంటుకొని వేస్తుంది. ఇవన్నీ వేసాం కదా, సో సిమ్లో పెట్టుకొని కొంచెం ఇట్లాగా ఉంచాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటాం. చూడండి బియ్యాన్ని అయితే ఇట్లా వడకట్టుకోవాలండి ఫస్ట్. ఇప్పుడైతే మనం బియ్యం యాడ్ చేసుకుంటామండి. ఇంకా కొంచెం ఉన్నాయి, ఇవి కూడా యాడ్ చేసినాక చూపిస్తాం. చూడండి ఇప్పుడు బియ్యం మొత్తం వేసేసుకున్నాము. బియ్యం అన్నీ వేసేసుకున్నాక చూడండి నేను ఈ గ్లాస్ అయితే 8 గ్లాసులు బియ్యం వేసానండి. నేను 14 గ్లాసులు వాటర్ వేసానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్లేట్ పెడదామండి.
ప్లేట్ పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టాలి. ఒక 15 మినిట్స్ తర్వాత కొద్దిసేపు తర్వాత తీసి చూసుకుందామండి. చూడండి అన్నం ఉడుకుతుంది. ఒకసారి చుట్టూ కలపెట్టుకుందాం, లేకపోతే మధ్యలో ఒకటే ఉడుకుద్ది, సైడ్స్ కొంచెం ఉడకదు. అందుకని ఇట్లా కలపెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది. నేనైతే కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, అందుకని ఉప్పు వేసుకున్నాను. సో మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి బిర్యానీ అయితే 99% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గుడ్లు ఏమైతే ఉన్నాయో అవి తీసుకొని బిర్యానీ పైన పెట్టేస్తాం. చూడండి ఈ విధంగా అయితే గుడ్లన్నీ బిర్యానీ పైన వేసేయాలండి. తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ అట్లాగే దమ్ పెట్టి వదిలేయాలి. ఇప్పుడైతే చూడండి వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది.